ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీకు అయిన వాళ్లే, నీ చుట్టాలే నిన్ను ఇబ్బంది పెడుతున్నారమ్మా. ఎవరో నీకు తెలియడం లేదా? అయితే ఇది చివరి వరకు విన్నావంటే కళ్లకు కట్టినట్లుగా వాళ్ళ రూపాలను నీ కళ్ళ ముందు ఉంచుతాను. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? మనల్ని మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఎంతోమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎక్కువగా మనకు బాగా కావలసిన వాళ్లే, మనకు తెలిసిన వాళ్లే మనల్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవును కదా? అదే అన్నమాట ఈరోజు కూడా బాబాగారు మన కోసంగా తీసుకొచ్చింది. బిడ్డా, నీకు అయిన వాళ్లే నీకు బాగా కావలసిన వాళ్లే నిన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతున్నారమ్మా. వాళ్ల రూపాలతో సహా నీ ముందు పెడతాను అని బాబాగారు ఈరోజు చెప్పారన్నమాట. మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో మన తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను చాలు. నీ జీవితంలో నువ్వు కోరిన గొప్ప గొప్ప ఆనందాలన్నీ కూడా నీ కళ్ళ ముందు ఉంచుతాను. నమ్మకం కుదరడం లేదా? ఇది జాగ్రత్తగా ఆఖరి వరకు వినమ్మా. ఇలా చూడు బిడ్డ, నువ్వు బాగా నమ్మిన వాళ్లే, నీకు అయిన వాళ్లే, కావలసిన వాళ్లే నిన్ను ఏడిపిస్తున్నారు. ఆపనివ్వకుండా నిన్ను కంట కన్నీరు పెట్టిస్తున్నారు. ఇలా ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతూ నీ చేత కన్నీరు కార్చేలా చేస్తున్నారో వాళ్ళని ఏం చేస్తానో ఇప్పుడు వినుబిడ్డ. ఇలా చూడు తల్లి, ఇప్పుడు నీకు కాస్త చెడు సమయం నడుస్తుంది. నీకు కావలసిన వాళ్లే, నీకు బాగా అయిన వాళ్లే, నువ్వు నమ్మిన వాళ్లే నీకు ద్రోహం చేస్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని బాగా నమ్మున్నావు కదా, అది ఎవరో నీకే తెలుసు. వాళ్ళని నమ్మి నీ కష్టాలు, సుఖాలు, బాధలు అన్నీ పంచుకుంటున్నావు. ఇవే కాదు, నీ ఎదుగుదలకు కారణమైన కొన్ని ముఖ్యమైన ఆలోచనలు కూడా వాళ్లతో నువ్వు పంచుకుంటున్నావు. అవునా? ఇక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు తల్లి. ఇక్కడే నువ్వు తప్పటడుగు వేస్తున్నావు. ఏంటి బాబా, ఏముంది బాబా, నా బాధను నాకు నచ్చిన వాళ్లతో పంచుకోవడం తప్పేముంది బాబా, తప్పటడుగు ఏముంది బాబా అని అంటున్నావేమో. బిడ్డా, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఎవరితోనైనా నీ బాధలు పంచుకుంటున్నావంటే అసలు వాళ్ళు ఎవరు? నీపై సానుభూతి చూపుతున్నారా, లేక నిన్ను ఇబ్బంది పెడతారా? భవిష్యత్తులో నీ జీవితాన్ని నాశనం చేస్తారా? ఇలా ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. అలా తెలుసుకోకుండా ఏముందిలే అని చెప్పి కొట్టిపారేసి, వాళ్ళు అలా వీళ్ళిలా, వాళ్ళు మంచోళ్లే కదా బాబా, నా మంచి కోరారు అని నీకు నువ్వే అనేసుకుంటే ఎలా తల్లి? నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన నాగుపాము సాధు జంతువైపోతుందా చెప్పు? దాని సమయం, సందర్భం వచ్చినప్పుడు విషాన్ని నీపై చిమ్మే తీరుతుంది. కాబట్టి జాగ్రత్త. విషం చిమ్మే పాములు నీ చుట్టూ ఎన్నో ఉన్నాయి తల్లి. వాటన్నిటిని నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడాలే తప్ప వెనకడుగు వేస్తే ఎలా చెప్పు? భయపడితే ఎలా తల్లి? దేనికి, ఎప్పుడు, ఎవ్వరికి కూడా అస్సలు భయపడకు. సంతోషంగా ముందుకు వెళ్ళిపోచాలు. నీకు కావలసిన, నువ్వు కోరిన గొప్ప జీవితాన్ని నీ బాబా నీకు అందించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. నీ చెయ్యిని నేను విడిచిపెట్టిందే లేదు తల్లి. నీ ఆలోచనలు, నీ ప్రార్థనలు అన్నీ కూడా నాకు తెలుసు. నేను వింటూనే ఉన్నాను, అన్నింటినీ చూస్తూనే ఉన్నానమ్మా. ఇప్పుడు నీకు కాస్త చెడు సమయం నడుస్తుంది తల్లి. ఏంటి బాబా, చెడు సమయమా? ఇంకా కూడా నడుస్తూ ఉందా అని కంగారు పడిపోతున్నావా? దిగులు పడకు. నీకు బాగా అయిన వాళ్లే, నువ్వు బాగా నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు.
నిన్ను ఇంకా ఇంకా ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. బిడ్డా, ఇలా చూడు, ఎవరైనా నిన్ను బాధ పెట్టినా అవమానించినా నువ్వు అక్కడే అస్సలు ఆగిపోవద్దమ్మా. నీ సమయాన్ని ఏమాత్రం కూడా క్షణం కూడా వృధా చేయకు. అసలు వాళ్ళ మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నీ దారిన నువ్వు వెళ్ళిపో. నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించుకో. ఇక అప్పుడు వాళ్లే నిన్ను చూసి తల దించుకుంటారు. ఎవరైతే నిన్ను చూసి తల ఎగరేస్తూ గర్వంగా ఉన్నారో వాళ్ళు తలదించుకునేలా చేస్తాను. ఇలా నిన్ను ఏడిపించిన వాళ్ళకి నీ గెలుపుతో చెప్పుతో కొట్టినట్లు సమాధానమివ్వాలి. బిడ్డా, ఇలా చూడు, ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది నీ ముందు ఒకలా ఉన్నారు, నీ పక్కన ఇంకోలా ఉంటున్నారు. అర్థం కాలేదా? నీ దగ్గరేమో నిన్ను పొగుడుతూ నువ్వు అలా, నువ్వు ఇలా, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు తోపువి అని చెప్పి నిన్ను ఆకాశానికి ఎత్తేంత పొగుడుతారు. అదే నువ్వు లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమీ చేతకాని వాళ్ళు, ఏమీ చేయలేరు, వాళ్ళు అలా ఇలా అని చెప్పి నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంత బాగుంటుంది తల్లి. వాళ్లతో జాగ్రత్త. ఎవరు నీకు కీడు చేయాలనుకుంటున్నారో, చెడు చేయాలని నీపై పన్నాగాలు పన్నుతున్నారో వాళ్ళని మెల్లిగా దూరం పెట్టేసే తల్లి. బాబా, అసలు వాళ్ళెవరో నాకు ఎలా తెలుస్తుంది బాబా అని అంటున్నావా? చెబుతాను విను. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు అది తప్ప కరెక్టా అన్న విషయం నీ మనసుకి ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావని తెలిసి కూడా ఇతరులు నిన్ను ప్రోత్సహిస్తున్నారు, నువ్వు అలానే వెళ్ళు, ఆ దారిలోనే వెళ్ళు అంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా నీ చెడు కోరుకునేవాళ్లే. అలా కాకుండా నువ్వు చేసేది తప్పు అని తెలిసి కరాఖండిగా నువ్వు చేస్తుంది తప్పు, దీనికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తావని ఎవరైతే నీ మొహం మీద కఠినంగా చెప్పేస్తారో వాళ్ళు నీ మేలు కోరేవాళ్ళు. కాబట్టి ఆలోచించుకోమ్మా. నీ బాబా చెప్పే వ్యత్యాసం నీకు జీవితంలో జరుగుతోంది కదా. నువ్వు చిన్న పొరపాటు చేస్తున్నా సరే దాన్ని వాళ్ళు జై కొట్టి మరి నిన్ను ఇంకా ఇంకా ఉత్సాహపరుస్తున్నారు కదా. వాళ్లతో జాగ్రత్త. వాళ్ళని నీ ఇంటి గడపల దగ్గరికి కూడా అస్సలు రానివ్వకు తల్లి. ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారు, ఎవరు నీ నుంచి డబ్బుని ఆశిస్తున్నారు అనేది స్వయంగా వాళ్ళ మాటల్లోన నీకు స్పష్టంగా తెలిసిపోతుంది. కాస్త గమనిస్తూ ఉండు చాలు, అన్నీ అర్థమవుతాయి. వారు నీ ముందు మంచిగా నటిస్తున్నారు తల్లి. ఆ నటన ముందు న్యాయంగా ఉన్న నా బిడ్డ నిజాయితీ ఓడిపోతుంది. అయినా సరే బాధపడకమ్మా. ఏదో ఒకరోజు నటనకు నిజాయితీ అనేది మంచి గుణపాఠమే చెబుతుంది. తిక్క కుదిరేలా బుద్ధి చెబుతుంది. అసలు ఎవరు ఏంటి, ఎవరు ఎక్కడ ఉండాలి అనేది అన్నీ కూడా అప్పుడు స్పష్టంగా తెలుస్తాయి. అన్నీ నీకు అర్థమవుతాయి కూడా. బిడ్డ, చివరిగా ఒక్క మాట. ఈ ప్రపంచంలో ఎవరు ఎన్ని వేషాలైనా వేని, కాలం అనేది వారి నిజస్వరూపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏదో ఒకరోజు బయటపడేస్తుంది. అప్పటి వరకు కాస్త ఓర్పుతో ఉండు చాలు. నేనున్నాను కదా. నీకు దూరమైన బంధాలన్నీ కూడా దగ్గరయ్యేలా చేస్తాను. ఇక సంతోషంగా ఉండు. అతి త్వరలోనే నువ్వు కోరుకున్న బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నానమ్మా. ఇకపై మీరంతా కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండబోతున్నారు. అలా ఉండాలి అంటే నేను చెప్పే ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకో. గతంలో జరిగిపోయిన సంఘటన గురించి అసలు ఎప్పటికీ మాట్లాడుకోకూడదు. ఒకవేళ నువ్వు అలా మాట్లాడితే మనస్పర్ధలు, గొడవలే కదా వస్తాయి. ఇక మీ ఇద్దరి మధ్య దూరానికి కారణం గొడవలు. అందుకే వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండు. అసలు మూడో వ్యక్తిని ఎప్పుడూ కూడా మీ ఇద్దరి మధ్యలోకి రానివ్వకు తల్లి. అలా రానిచ్చావు అంటే ఇద్దరి మాటలే కాకుండా మూడో వ్యక్తి మాట వినిపిస్తుంది. మీ ఇద్దరి జీవితంలో మూడో వ్యక్తి ఎంటర్ అయ్యారు అంటే
జీవితం అల్లకల్లోలమైపోతుంది. కాబట్టి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ప్రశాంతంగా కూర్చొని మీ ఇద్దరు పరిష్కరించుకోవాలి తప్పితే వాళ్ళేదో వస్తారు, వీళ్ళేదో వచ్చి సర్ది చెబుతారు, వాళ్ళైతే కరెక్ట్‌గా న్యాయం చెప్తారు అని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు. అలా అనుకుంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి అర్థమవుతుంది కదా! రాబోయే రోజులను మంచిగా మార్చుకోమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్నే తలుచుకొని బాధపడుతూ కూర్చోవద్దు. సంతోషంగా ముందుకు వెళ్ళు తల్లి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! మారుతూ ఉంటుంది. దానితో పాటు నువ్వు కూడా అక్కడే ఆగిపోకూడదు. మారుతూ ఉండాలి. అదే కదా జీవితం. అప్పుడే నువ్వు సంతోషంగా, హాయిగా, ప్రశాంతంగా ఉండగలవు. బిడ్డా, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తాను. అవును, అన్నీ నీ బాబా చెప్పినట్లే చేస్తాను. ఇది నీ సాయి వాక్కమ్మ. తప్పకుండా అలానే జరుగుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా సరే నీకోసమే కదా. నువ్వు నీ కుటుంబం బాగుండడం కోసమే కదా. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.